సహోదరులకు ప్రభునామమున వందనాలు. దేవుని వాక్యంలో నుంచి 2 వాక్య భాగాలు చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి 2 వాక్య భాగాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం అండి 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన చదువుకుందాం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 3 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 3 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. క్షమించు. చాలండి. మరొక వాక్య భాగం క్రొత్త నిబంధనలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక అండి 3వ అధ్యాయము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు విందాం. కలిసి ఉన్నాయి. 13, 14 వచనాలు విందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యంలో కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన ఒక చక్కని పాట అది. అతడు పాడిన పాటలో ఏం పాడాడు అంటే ప్రియులారా చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని వినండి. ఆయన చేసిన ఉపకారములలో ఏమండి, ఆయన చేసిన ఉపకారములు ఏం ఉపకారాలు చేశాడు అంటే ఇందులో చాలా ఉన్నాయి. ఈ కీర్తన మనం ఇదివరకు కొంత ధ్యానం చేశాం కదండి. మొదటి ఉపకారము ఏమిటండి? అది ఆయన నీ దోషములను క్షమించాడు, నీ సంకటములను కుదుర్చాడు. వినండి, ఆయన నీ దోషమును క్షమించాడు. దోషము అంటే దోషము, పొరపాటు, పాపము, దాని ఫలితము శాపము, ఫలితము మరణము కదండి. నిజమే, మానవుడు మొట్టమొదట శాపగ్రస్తుడయ్యాడు, తర్వాత పాపి అయ్యాడు, తద్వారా మరణాన్ని పొందాడు. అందుకనే దశలోనికి రాసిన పత్రికలో మనం ఏం చదివామండి? ఆయన క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను కదండి. కాబట్టి ధర్మశాస్త్రము
ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించిన వలన ఏమొచ్చింది? రండి ఇప్పుడు మనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని విందామండి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని విందాం. చదువుతారా? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చాలండి, విన్నారు కదూ? దేవుడు ఆదాముతో చెప్తున్నాడు. ఆదాము ఎవరు? దేవుడు మొట్టమొదట సృజించిన మనుష్యుడు. అట్టి మనుషుడట ఏం చేశాడు? వచనంలో ఉంది, మీరు విన్నారు. నీవు నీ భార్య మాట విని, ఏమండి, నేను తినవద్దన్న వృక్ష ఫలములు తింటివి. ఏం చేశాడు? భార్య మాట విన్నాడు, దేవుని మాటను వ్యతిరేకించాడు. దీన్ని ఏమన్నారు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆజ్ఞ ఎవరిస్తారు? పెద్దలు ఇస్తారు. ఆజ్ఞ ఎవరిస్తారు? నాయకులు ఇస్తారు. కాబట్టి దేవుని మాట వినాలి, పెద్దల మాట వినాలి, నాయకుల మాట వినాలి. ఎందుకని? దేవుడు సృష్టికర్త. ఎందుకని? పెద్దలు అనుభవజ్ఞులు. ఎందుకని? నాయకుడు మనలను నడిపించువాడు. కాబట్టి భార్య మాట విని, ఎవరి మాట విన్నాడు? భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము, చెప్పండి, ఏమైందంట? నేల శపించబడి ఉన్నది. ఎవరి నిమిత్తం? ఏమండి, ఆదాము చేసిన దాన్ని బట్టి ఆదాము నిమిత్తము భూమి అంతా ఏం చేయబడింది? శపించబడింది. దట్ మీన్స్ అంటే ఈ నేల అనగా ఈ భూమి అనగా ఈ భూలోకమంతా శాపగ్రస్తమైపోయింది. అర్థమైందండి? ఈ భూలోకమంతా శాపగ్రస్తమైంది. ఎందుకని? మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమం. చేయవద్దన్న పని చేయకూడదు కదండి, చేయవద్దన్న పని చేయకూడదు కదండి. కాబట్టి చేయవద్దన్న పని చేయకపోవటమే కాకుండా, ఆయన చెప్పిన మాట తిరస్కరించడమే కాకుండా, ఆయన మాట కాదని భార్య మాట విన్నాడు. ఫలితంగా భూమి అందంతటా అతని వలన శాపం వచ్చింది. పెద్దోళ్ళు అంటారు, ఏమంటారు అంటే, లోకం అంటే మట్టి కాదై మనుషులోయ్ అని కదండి. భూమండలం అంటే మట్టితో పని ఏముంది కదండి. దాని అర్థం ఏంటంటే భూమండలం మీద నివసించు మనుషులందరూ అని. కానీ మనుషులందరికీ ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఎవరి వలన వచ్చింది? ఒక్కడి వలన. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కదా. అక్కడ ఒకని వలన ఏమొచ్చిందంట? ఏమండి, ఒక్కడి వలనే కదండి. 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ, వినండి, ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. మరణం వచ్చింది అనగా ఒకటి శాపం, శాప ఫలితం పాపం, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఎవరి వల్ల వచ్చింది? ఒక మనిషి ద్వారానే. ఏమండి, వాక్యంలో ఉంది, పులిసినది
కొంచెమైనను. కదండి. ఒక పెద్ద గ్యాలన్ నీళ్ళు ఉన్నాయి, పాలు ఉన్నాయనుకోండి. పాలు ఎన్ని చెప్పండి? గ్యాలను అంటే ఒక పెద్ద డబ్బా నిండా ఉన్నాయి. ఏ డ్రాప్ ఒక చుక్క విషం వేసామనుకోండి. చెప్పండి ఏంటిది? విషం. దాంట్లో ఒక్క చుక్క విషం వేస్తే పాలన్నీ పాడైపోతాయా? ఒక్క చుక్కే పాడైపోద్దా? ఏమండి? ఎందుకని? ఎందువలన? అన్ని పాలు వేసింది ఒక్క చుక్కే, ఏ డ్రాప్. అందువలన ఏమైపోయింది చెప్పండి? పాలన్నీ విషమైపోయినాయి కదండి. అలాగే ఒక్క మనుషుడి పాపం, ఏమండి? ఒక్క మనుషుడి పాపం, ఒక మనిషి చేసిన ద్రోహం ఏం చేసింది చెప్పండి? సర్వ మానవాళికి ఏమొచ్చిందమ్మా? శాపం వచ్చింది, పాపం అయిపోయింది, మరణం అయిపోయింది. బాగా వినాలి. కాబట్టి దేవుడు చేసిన మేలులో మొదటి మేలు ఏమనుకున్నాం? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొట్టమొదట క్షమించలేదు ఆయన శపించాడు, కోప్పడ్డాడు. మొట్టమొదట ఆజ్ఞ అతిక్రమించినందువలన కోప్పడ్డాడు కదండి. ముందు తండ్రి కోప్పడ్డా. ఏమండి? తండ్రులు ఏం చేస్తారు చెప్పండి? తల్లులు తొందరగా కోప్పడరు. ఏమండి? ఆడవాళ్ళకు ఉన్నంత ఓర్పు మగవాళ్ళకి ఉండదు కదా. ఓ చిన్న తప్పు చేశారు అనుకోండి, పిల్లోడో ఏం చేస్తారు చెప్పండి? గబగబా అరిచేస్తారు. ఏమండి? పురుషులు కోపం ఆపుకోలేరు. కోపడ్డ తర్వాత అవతలకు పోయిన తర్వాత ఆయన ఆలోచిస్తాడు, అయ్యో నేను కోపడ్డానే, బిడ్డ ఎంత దుఃఖపడతాడో, ఎంత తప్పు చేసినా ఆడెవడో నా బిడ్డేగా కదండి. ఆ అమ్మాయి ఎవరు? నా కూతురే కదా. కోపడ్డాను, ఏమైనా చేసుకుంటుందేమో, ఏమైపోతాడో. దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. ప్రియులారా, మనుషుల ప్రేమ అందులోనే ఉంది ఒక వచనం. తల్లిదండ్రుల ప్రేమ, ఏమండి? భార్యాభర్తల ప్రేమ అయిపోద్దంట, నీడవలే గతించిపోద్ది. కానీ ఎన్నడెన్నడికి మారని ప్రేమ ఎవరి ప్రేమ చెప్పండి? యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే అయ్యో నా కుమారుని నేను శపించానే అనుకుని ఆయనే మరల మానవుడిగా భూమి మీదకి వస్తున్నాడు కదండి. కొంతమంది ఏమండి? తల్లి కూతుళ్ళు లేకపోతే తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకులు జీవితకాలం పలుకోరు కదండి. జీవితకాలం ఏంటయా కారణం? ఒక్క మాటే కదండి. ఈ శరీర ప్రకారం శరీర మానవులు ఏం చేస్తారు? కక్ష పెట్టుకుంటారు, కోపం పెట్టుకుంటారు, పగ పెట్టుకుంటారు, తగాదు పెట్టుకుంటారు. ఏమండి? తరతరాలు చచ్చేంత వరకు కదండి. ఎంత కఠినాత్మలో. కానీ పరలోకపు తండ్రి కోపం పెట్టుకునేవాడు కాదు. ఏమండి? కోపం పెట్టుకునేవాడు కాదు. కీర్తనల గ్రంథంలో ఉంది, ఏమండి? నా ఆత్మ నరులతో వాద్యము ఆడదు. యెషయా గ్రంథంలో ఉంది, ఎల్లకాలము నా ఆత్మ నరులతో వ్యాజ్యమాడదు కదండి. నిజమే ప్రియులారా. ఒకటి, ఆదాము వలన లోకం శపించబడింది. ఇప్పుడు రండి, రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఇంకో మాట చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 25వ వాక్యం విందాం. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 25వ వాక్యం. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడాయను. చాలండి. ఎవరంటున్నారు ఈ మాట చెప్పండి? ఎవరంటున్నాడు? నోవహు అంటున్నాడు. నోవహు ఎవరు చెప్పండి? తండ్రి. తండ్రి తన బిడ్డను శపిస్తున్నాడు. ఎందుకట?
ఈయన గారు ఏమండి జలప్రళయంలో ఓడలో కూర్చుని జలప్రళయం అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసినప్పుడు దేవుని దయ వలన 100 పంట పండింది. ఇప్పుడు కాయలన్నీ నల్లగొట్టుకున్నాడు. సీసాడో 2 సీసాలో 3 సీసాలో ఫుల్లు. ఏమండి ఆయన కెపాసిటీ అంత మనకు తెలియదు. ద్రాక్షారసమును తయారు చేసుకున్నాడు, త్రాగాడు. ఒంటి మీద గుడ్డలు లేనంతగా తాగి మత్తుగా పడుకున్నాడు. ఈ సంగతి ఏమండి ఆయన కుమారుడు చూచాడు. కానాను తండ్రి అయినా ఏమండి చూచాడు. చూచి ఏం చేశాడు? నాన్న బట్టలు లేకుండా పడుకున్నాడు, రండి అన్నా అన్నాడు. చేసిన తప్పు ఏందండి? అదేగా. అది తెలీదు, చిన్నపిల్లాడు కదండి, తెలియక ఏం చేశాడు? అన్నదమ్ములకు చెప్పాడు. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళు ఏమండి ఆయన దిశమల చూడకుండా ఏమండి ఒక బట్ట వెనక తట్టుగా తీసుకొచ్చి ఫుల్లుగా కప్పేశారు. నోవహు గారు లేచాడు, సంగతి తెలుసుకున్నాడు. ఏమన్నాడు? కనాను శపించబడునుగాక, వాడు నాశనం అయిపోనుగాక. మళ్ళీ చాలామంది అంటుంటారు వాడు బిడ్డో లేకపోతే కూతురో మనవడో మనవరాలో అర్థం కాదు, ఒళ్ళు బొంగేదనో నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతాను. నువ్వు ఇంకా చావలేదేమరా కదండి. బిడ్డలు తెస్తే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? వాడు ఇంకా బాగాలేదేమరా. ఏమండి ఎంత మంచివాళ్ళం మనం. నిజమే, కానాను శపించబడ్డాడు. ఎవరి వలన? తండ్రి వలన. తర్వాత అయినా తండ్రిగా అయ్యయ్యో నా బిడ్డని శపించానే, దేవుడా అతన్ని దీవించు అన్నాడండి? అనలేదు. ఏమండి ఈ శరీర సంబంధమైన తండ్రుల ప్రేమ అంతే కదండి. పరలోకపు తండ్రి ప్రేమ తర్వాత చూద్దాం. ఇక మూడవది చూడండి, దేవుని గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వాక్యం విందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. చాలండి, అక్కడ 5వ వచనం వరకు మీ తర్వాత చదువుకోండి. ఏమండి వాళ్ళు 2 జాతులను దేవుడు శపించాడు. ఎందుకో తెలుసా? తన బిడ్డలను శపించటానికి ఆ అమ్మోనీయులు మోయాబీలు కలిసి బిలామని ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి? బిలామని ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రవక్త ఎందుకు వచ్చాడు అంటే ఇశ్రాయేలు నాశనమగునుగాక అని శపించడానికి వచ్చాడు. ఏమండి అయితే దేవుడట 5వ వచనంలో ఉంది, ఆ శాపమును దేవుడు నీకు ఆశీర్వాదముగా మార్చాడు కదండి. ఎందుకు అంటే తన బిడ్డలను ఇశ్రాయేలీలను శపించాలని నాశనం చేయాలని వచ్చారు కనుక వారిని దేవుడు ఏమన్నాడు? ఎవడో 14వ తరం వాడైనా కానీ ఇశ్రాయేలు ప్రజల్లో చేరకూడదు, ఆడెవడో రాకూడదు, వాడు నిషేధించబడిన వాడు అన్నాడు. ఏమండి అన్న దేవుడు ఊరుకున్నాడా? ఏమండి వివరం చెప్తా. అన్న దేవుడు ఊరుకున్నాడండి? ఊరుకోలేదు. ఏం చేశాడు? వివరం చెప్తా. ఇక 4వది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వాక్యం విందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వాక్యం. జాషువా చాప్టర్ 6 వర్డ్స్ 17 and 18 చదవండి. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశ కాండం తర్వాత న్యాయాధిపతులకు ముందు ఉంటుంది. 6వ అధ్యాయము 17వ వచనం చదువుతాను చూడండి. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడిను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెచ్చి దాని బాధ కలుగజేయుదురు గనుక
శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. ఏంటంట? యెరికో పట్టణం ఏం చేయబడింది? శపించబడింది. ఎందుకంటే దేవుని మాట వాళ్ళు వినలేదు. రెండవది, దేవుని బిడ్డలను వారు చేర్చుకోలేదు. ఇశ్రాయేలీలను వాళ్ళు చేర్చుకోలేదు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ప్రయాణమైపోతున్నారు. పోతూ ఉండగా మార్గంలో వారు వెళుతూ ఉండగా వారిని దాటి పోనీలా, అడ్డుపట్టారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకని దేవుడు ఆ పట్టణాన్ని శపించి ఆ పట్టణాన్ని ఇశ్రాయేలీలకు అప్పగించాడు కదండి. కానీ యెరికో పట్టణం మొట్టమొదటిగా లోకం శపించబడింది. 2 కనాను శపించబడ్డాడు. 3 ఏమండి అమ్మోనీయులు, మోయాబీలు శపించబడ్డారు. 4 యెరికో పట్టణము శపించబడింది. అనగా లోకం శపించబడింది. రెండవది ఒక కర్త శపించబడ్డాడు. మూడవది 2 జాతులు శపించబడ్డాయి. నాలుగవది ఒక పట్టణము శపించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకము శపించబడిన లోకం. మనమందరము కూడా కనాను సంతానమే కదండి. అన్యజనులైన మనము ఏం చెప్పండి? కనాను సంతానమే. కనానీయులు అంటే అన్యులు. అన్యులలో ఒక జాతి వలన ఏమండి మన జాతులన్నీ వచ్చినాయి. కానీ అన్యజనులు అంటే కనానీయులు, సమరయులు, ఏమండి హెల్లేనీయులు, హెరోనీయులు, వీళ్ళంతా కూడా ఎవరు చెప్పండి? కనానీయులు. ఏమండి ఇప్పుడు రండి వాక్యంలోకి వెళదాం. కనాను స్త్రీ ఎవరు చెప్పండి? చదవండి దేవుని వాక్యంలో నుంచి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యం విందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా కనాను స్త్రీ ఒకటి వచ్చి, చాలండి, ఎవరంట? కనాను స్త్రీ. అన్యజనులు ఏమండి తూరు సీదోనుల పట్టణాల నుంచి కనాను స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేసిందండి? అయ్యా, నా బిడ్డ దయ్యం బట్టి చచ్చిపోయేటట్టుంది, నువ్వు తాకి ప్రార్థన చేయి, నా బిడ్డ బ్రతుకుద్ది అని అడిగింది. ఆయన అన్నాడు, నేను ఇశ్రాయేల్ కోసమే వచ్చాను కానీ అన్యుల కోసం రాలేదు అన్నట్టుగా. నేను పిల్లలకు రొట్టె పెట్టేవాడినే కానీ కుక్క పిల్లలకు నేను పెట్టేవాడినే కాదు అన్నాడు. ఆమె ఓర్పుగా అంది, అయ్యా, కుక్క పిల్లలు పడవేసిన రొట్టె ముక్కలు ఏరుకొని తింటాయి కదయ్యా, నా మీద దయ చూపించయ్యా అంది. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి చదువుకుందాం. 28వ వచనం అదే అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు ఏమంటున్నాడో చెప్పండి? నీ విశ్వాసము గొప్పది. ఏమండి కనాను స్త్రీ, కనానీయులు శపించబడిన వారు, కానీ కనాను స్త్రీని ఆయన అంటున్నాడు, నీ విశ్వాసము గొప్పది. ఏమండి అన్యులు శపించబడిన వారు అయినప్పటికీ శపించబడిన వారిని సైతము క్షమించే దేవుడు. శపించవారిని వారిని సైతము శాప విముక్తి చేయగలిగిన దేవుడు. ముందుకు వెళదాం. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం. నయస్సోను సల్మానును కనెను. చాలండి. సల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబు ఎవరు చెప్పండి? మోయాబీయురాలైన ఏమండి అన్యురాలైన యెరికో పట్టణస్థురాలైన రాహాబు. ఎవరు చెప్పండి? యెరికో పట్టణస్థురాలైన రాహాబు. ఏమండి ఈమె ఒక వేశ్య. ఈమె యెరికో పట్టణం అనగా యెరికో పట్టణము శపించబడింది, యెరికో ప్రజలు శపించబడ్డారు. అయితే రాహాబు యేసయ్య వంశావళిలోకి వచ్చింది. ఏమండి ఆ తర్వాత మాట ఏమండి బోయజు రూతునందు ఏమండి ఓబేదును కనెను.
ఓబేదులో నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. కాబట్టి రూత్ ఎవరు చెప్పండి? మోయాబీయురాలైన రూతు. వినండి, మోయాబీయులు శపించబడిన వారు, యెరికో పట్టణం శపించబడింది, కనానీయులు శపించబడ్డవారు. అయితే కనాను స్త్రీని మెచ్చుకున్నాడు యేసయ్య. ఆమెకు స్వస్థత కలుగజేశాడు, ఆమెను తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఏమండి ఏమండి యెరికో పట్టణస్థురాలైన నశించిపోవలసిన రాహాబును వేశ్యను తన వంశావళిలోకి చేర్చుకున్నాడు. మోయాబీయురాలైన రూతును తన వంశావళిలోనికి చేర్చుకున్నాడు. ఇంకా చదువుకుంటూ పోతే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుంటూ పోతే అక్కడ ఏమండి ప్రవక్తల శిష్యులు ఎలీషాతో అంటున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా, నీవు ఈ పట్టణాన్ని చూస్తున్నావే, ఈ పట్టణము మంచిదే కానీ దీని నీళ్ళు మంచివి కాదు. కారణం అవి చేదు నీళ్ళు. చేదు అంటే ఏం చెప్పండి? చేదు అంటే విషం. ఏమండి? విషం. ఈ లోకం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే ఏం చేస్తుంది చెప్పండి? కట్లపాములాగా కాటేస్తుంది. లోకం చాలా భయంకరమైన మోసం కదండి. అటువంటి పట్టణము, ఆ నీళ్ళట శపితమైన నీళ్ళు, చేదు నీళ్ళు, తాగడానికి పనికిరాని నీళ్ళు. అయ్యా, తాగలేకపోతున్నాం అని అంటే ఏం చెప్పాడు చెప్పండి? ఒక చెట్టు తెచ్చి ఒక కుండ తీసుకొచ్చి ఆ కుండలో ఉప్పేసి ఆ ఉప్పును నీళ్ళలో కలిపాడు. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయండి? మంచి నీళ్ళు అయినాయి. ఏమ్మా? మంచి నీళ్ళు అయినాయి. ఇప్పుడు 4 శాపాలు, 4 శాప విమోచనం పొందినటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. ఏమండి? 4 రకాల శాప విమోచనం పొందిన వ్యక్తులను చూసాం. అయితే ఇక్కడ శాపము ఎలా విమోచించబడుతుంది? శాపము ఎలా విమోచించబడుతుంది? మొదటిది, అతడు అనగా ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశాడండి? పాపం చేశాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినందున దేవుడు అతన్ని బట్టి లోకాన్ని శపించాడు. పాపం వలన, శాపం వలన ఏమొచ్చింది చెప్పండి? మరణము వచ్చింది. అలాగైతే పాపం ఎలా పోతుంది? శాపం ఎలా పోతుంది? మరణం ఎలా తప్పుతుంది? ఎలా తప్పించగలడు యేసుక్రీస్తు ప్రభు? లోకంలో మానవుల్లో ఉన్న శాప పాప మరణాన్ని తప్పించగలవాడు యేసు ఒక్కడే. ఎందుకో తెలుసండి? యేసు ఒక్కడే. ఎందుకు? రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము, మూల భాషలో ఏముందండి? పాపిగా ఎంచెను. ఏమండి? పాపమెరుగని ఆయన మన కోసం ఏమైపోయాడండి? ఒక పాపం చేసిన వాడిగా, ఒక నేరస్తుడిగా నుంచున్నాడు. ఏమండి? ఒక నేరస్తుడిగా నుంచున్నాడు. దేవుని వాక్యంలో నుంచి ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తా, మీ తర్వాత చదువుకోండి. 107వ కీర్తన, 109వ కీర్తన, 109వ కీర్తన 31వ వచనం చదువమ్మా. 109వ కీర్తన. దరిద్రుని ప్రాణమును విమర్శకులో బరుచు వాని చేతిలో నుండి విడిపించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన ఎలా నుంచున్నాడు? ఆడ సంగతి పక్కన, ముందు నా సంగతి చూడండి అన్నట్టు నుంచున్నాడు ఆయన. ఏమండి? కుడి పక్కన అంటే జ్యేష్ఠ భాగం. ఏమండి? లెక్క వేయటం మొదలు పెడితే కుడి పక్క నుంచి లెక్క వేసుకురావాలి. మన లిపి ఎటు నుంచి వస్తుంది చెప్పండి? కుడివైపు నుంచే వస్తుంది. కొంతమంది లిపి ఉంది, ఎడం వైపు నుంచి వచ్చే లిపులు ఉన్నాయి. ఏమండి? అంటే జ్యేష్ఠ భాగం. జ్యేష్ఠుడిగా నిలబడ్డాడు, ప్రథములుగా నిలబడ్డాడు. మన పాపమంతా, మన దోషమంతా ఆయన మీద వేసుకున్నాడు. పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడిను కదండి. పాపముగా చేయబడిను.
పాపముగా చేయబడిన. రెండవ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై అన్న దగ్గర ఒక నంబర్ ఉంది. ఫుట్నోట్లో ఏముందండి? శాపగ్రాహి అయి, దాన్ని ఏమంటారు? శాపగ్రస్తుడై. ఏమండి, ఆయన ఏమన్నా పాపం చేశాడా? ఏమండి, ఆయనలో పాపం ఉందా? పిలాతు గవర్నరు, హేరోదు మహారాజు 7 కోర్టులు తిప్పారంట యేసయ్యని. 7 కోర్టుల్లో కూడా వాళ్ళందరూ చెప్పినట్టు ఈయనలో ఏ దోషము మాకు కనబడలేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏమండి, ఇక ముందుకెళ్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ దోషమో కనబడలేదు. అయితే మన కోసం ఏమైపోయాడు చెప్పండి? పాపిగా ఎంచబడ్డాడు. ఏమండి, ఎందుకని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి, ఏమండి, ఈ లోకానికి వచ్చి మన పాపమంతా తన మీద వేసుకున్నాడు. వినండి, మనం తలంపుల్లో పాపం చేస్తున్నాం, చూపుల్లో పాపం చేస్తున్నాం, మాటల్లో పాపం చేస్తున్నాం, పాపాన్ని వింటున్నాం, పాపాన్ని తింటున్నాం, పాపాన్ని చేస్తున్నాం, పాపాన్ని జరిగిస్తున్నాం, పాపం దగ్గరికి పరుగెత్తుతున్నాం. అంటే ఏమండి వృచ్చికమునకు కొండిలో అంట, ఫణికి తలలోనంట, కానీ కలునకు ఏం చెప్పండి? నిలువెల్లా పాపమే. ఏమంటే మానవుడి నిలువెల్లా పాపం. అందుకనే ఆయన శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు నిలువెల్లా గాయపరచబడ్డాడు. తల ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు, ముఖం ఉమ్మివేతలకు అప్పగించుకున్నాడు, 2 చేతులు చీలలతో బిగించబడ్డారు, 2 కాళ్ళు చీలలతో బిగించబడ్డాడు, శరీరం అంతా కొడాలతో చీల్చబడ్డాడు, ప్రక్కలో ఏమండి ఈటితో పొడవబడ్డాడు, ఒళ్ళంతా రక్తమే. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు మన ఎదుట పెరిగెను. అయితే మనం అతన్ని చూచుటకు అతనిలో ఏం లేదంట? స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమంది వీక్షించి త్రిప్పిరి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, పరమగీతంలో పెండ్లి కుమార్తె వధువు సంఘం షూలమిత్ అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన సౌందర్యవంతుడు అంది. ఏమండి, సౌలు అన్నాడు, నేను ఆయనను చూడగా ఆయనను చూడలేక ఏం చేశాడట? కళ్ళు మూసుకున్నాడట, నేల మీద సాగిల పడ్డాట. ఎందుకని ఏమండి, దేవుని దూతలు ఆయన సమ్ముఖంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. ఎందుకంటే తీతు పత్రికలో ఉంది, ఆయన సమీపించరాని గొప్ప తేజస్సుతో వసిస్తున్న దేవుడు. ఎవరు ఆయన్ని చూడలేరు. అంత మహత్యము కలిగిన దేవుడు ఇప్పుడు ఎట్టున్నాడండి? మనుషులు చూడనొల్లని వానిగా చూసి చీ అన్నట్టుగా తలదించుకుంటున్నారు. ఎలా అయిపోయాడండి?
మాంసం ముద్దలాగా. ఎటువంటి మాంసం? ఒళ్ళంతా గాయాలయ్యి ఆ మాంసం చీలలుగా చీలి బయటకు వచ్చి రక్తం ఎర్రగా కారి ఎర్రని ఎండలో శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆ రక్తం ఆరి ఏమైంది చెప్పండి? నల్లగా మారింది. ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి? ఏమండి? పెనం మీద కాల్చిన మాంసం ముక్కలాగా ఉన్నాడు. ఇప్పుడు ఏమండి? భక్త పౌలు అంటాడు, ఆయన శాపగ్రాహి అయ్యను. ఏమండి? మన శాపం ఆయన మీద పడింది, కాలిపోయాడు ఆయన. ఎవరి కోసం? ఎవరి కోసం? ఏమండి? పాపం మంది, అతిక్రమం మంది, శాపం మంది. అయితే మన కోసము. ఏమండి? మన కోసము. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యం విందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద విన్నరా? ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మోసుకున్నాడు, మన శాపాలను మోసుకున్నాడు. పాపహారి శాపహారి కదండి. మన పాపం మన శాపం తీసివేయడానికి ఆయన పాపిగా ఎంచబడ్డాడు, శాపగ్రాహి అయ్యాడు కదండి. అందుకనే వాక్యంలో ఉంది, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ఇలా చెప్తున్నాడు భక్త పౌలు. ఏమండి? మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై లేపబడిను. విన్నరా? మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు రండి, ఏమండి? క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడిను. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము ఏమండి 22, 23 వచనాలు మీరు చదువుకోండి. అక్కడున్న మాట ఏంటంటే, మాను మీద వేలాడదీయబడిన ప్రతివాడును దేవునికి శాపగ్రస్తుడు. అయితే వాస్తవం మీద శాపం ఎవరిది? పాపం ఎవరిది? ఏమండి? మాను మీద పడవలసింది ఎవరు చెప్పండి? పాపం చేసిన వాడు. ఏమండి? పాపి ఎవరో? మనం. అందుకనే నేను పాపులను ప్రేమించవచ్చాను అన్నాడు, నేను పాపులను పిలవవచ్చాను అని. ఏమండి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ కాదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. వినరా? అలాగైతే క్రీస్తు ఏం చేశాడు చెప్పండి? నీ పాపములకు పరిహారము చెల్లించాడు, నీ శాపము నుండి నిన్ను విడిపించాడు. అయితే ఈ పూట వాక్యం వింటున్నా, నీవు నీ ప్రతి శాపము నుండి విడిపించు దేవుడైన యేసయ్యను నువ్వు నమ్ముకుంటున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన నీకోసమే వాక్యంలో ఉంది కదండి, నీకోసమే. నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తోడిచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువ నీ కొరకే నా కొరకే. ఎప్పుడైనా ఏ రోజైనా ఈ సంగతి ఆలోచించవా? నీకోసమే. ఇప్పుడు వాక్యం వింటున్న నీ కోసమే, నీ పాపం కోసమే, నీ శాపం కోసమే, నీ దోషం కోసమే యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు. అలాగైతే ప్రభువా నేను పాపిని క్షమించు అని ఎప్పుడైనా అడిగావా? వాక్యంలో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 7వ వచనంలో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయి. అవునండి, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రైస్ట్ redeemed us from all curse. ఏమండి, అన్ని శాపాల నుండి విడిపించాడు. పితరుల శాపం, ఆది శాపం, ఏమండి, అన్ని శాపాల నుండి విడిపించి నేను రక్షించి, ప్రభు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమో పొందును అంటున్నాడు. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ శాపం పోతుంది, నీ పాపం పోతుంది, నీకు నరకం తప్పుతుంది. ఎందుకంటే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండే గుండము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఇటు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొంది, ఇది 2వ మరణం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి అటు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే, అటు యేసును నీవు హృదయంలో చేర్చుకుంటే నీ శాపం విడిపించబడుతుంది, నీ పాపం విడిపించబడుతుంది, నీవు ప్రభువును స్తుతిస్తావు. ఏంటి కీర్తనలో మనం చదువుకున్న మాట చెప్పండి, ఏంటండి? ఆయన నీ దోషములను క్షమించువాడు, ఆయన నీ సంకటములను కుదుర్చువాడు. కనుక ఈ పూట ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువును ఆరాధించుకుందాం. అందుకొరకై దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నా